చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు నువ్వెన్నో కలలు కన్నని మొగుడుగాడు. దాన్ని నువ్వు అనుభవించాక ఎప్పటి నుంచో దాని మీద నీకున్న కోరిక తీరాకే కదా దాన్ని చంపేది. గౌతమి, నువ్వు మాట్లాడేది నిజమేనా? వెళ్ళదు. నా మీనాక్షి నన్ను వదిలేసి వెళ్ళదు. తను నా కోసం బతికే ఉంటుంది, ఖచ్చితంగా బతికే ఉంటుంది. మీనాక్షి! హాయ్ పెద్దాంటీ, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? కైసే హ్యాప్? ఏంటాంటీ మాట్లాడట్లేదు? ఓ, గుర్తుపట్టలేదా? నేనాంటీ, గౌతమిని. ఓ సారీ 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 పెద్దాంటీ, నీకు గౌతమి అంటే అర్థం కాదు కదా. అదే పెద్దాంటీ, మీరు ముద్దుగా పిలుచుకునే మీ నర్సు పాపని. నువ్వు మనిషివా పశువా? అమాయకుల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని అందరినీ ఇంతలా బాధ పెడతావా? నువ్వు మామూలుగా కదే దిక్కులేని చావు చేస్తావు. చెప్పవే, మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేకపోతే నేను చంపేస్తాను. చెప్పు. అయ్యో అలా అనకండి పెద్దాంటీ, నాకు చాలా భయం వేస్తుంది. భయంతో ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది తెలుసా. అయ్యో భయం వేస్తుంది. ఎలా? ఎట్టకారాలు చేసావంటే చంపేస్తాను. అయ్యబ్బో, అవునా? నిజమా? ఇంకా ఏమనిపిస్తుందేంటి? ఏంటి చంపేస్తావా? చిలకడ దుంప పులుసేం కాదు. ఓసిన పెద్దాంటీ, నీకు తాటి చెట్టుకు పెరిగినట్టు వయసు పెరిగిందే తప్ప కొంచెం కూడా బుర్ర పెరగలేదమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. బాబా, నా డైలాగ్ ఇంకా పూర్తి కాలేదు పెద్దాంటీ. అంత తొందర అయితే ఎలా? కొంచెం ఆగు, అప్పుడు టాకింగ్ చేద్దుగానే. అందరికంటే పెద్ద అంటావు, అమెరికా అంటావు, తొక్క అంటావు, తోటకూర కట్ట అంటావు. ఓ పెదరాయుడు కజిన్ లా తెగ తీర్పులు ఇచ్చేస్తూ ఉంటావు. కానీ ఏ ప్లేస్ లో ఎలా మాట్లాడాలో ఇప్పటిదాకా నేర్చుకోకపోతే ఎలా చెప్పండి? అవునే నా అమెరికా అంటే, ఇద్దరి ప్రాణాలు నా చేతిలో ఉన్నా కూడా నువ్వు అలా చంపేస్తాను పొడి చేస్తాను అని వాయిస్ పెంచితే ఏమవుద్దు చెప్పు? ఇక్కడ ఆటోమేటిక్ గా వైలెన్స్ పెరిగిపోద్ది. అక్కడక్కడ జుట్టు తెల్లబడుతుంది. ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కాకపోతే ఎలా చెప్పు పెద్దాంటీ? అయినా నేను ఫోన్ చేసింది నీ అరుపులు వినడానికి కాదు, నా ఆనందాన్ని పంచుకోవడానికి. అవును పెద్దాంటీ, నేను ఇక్కడ హ్యాపీస్ లో ఉన్నాను. ఇంత ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలా అని ఆలోచిస్తుంటే టక్కున మీరే గుర్తొచ్చారు. ఎందుకంటే ఒక రకంగా మీరు కూడా నాకు ప్రియమైన శత్రువే కదా. అయ్యో ఎలా ఏంటని ఆలోచిస్తున్నారా? అయ్యో పెద్దాంటీ, మీరు మరీ ఇంత ట్యూబ్ లైట్ అయితే ఎలా చెప్పండి? నా చేత నర్సు డ్రెస్ వేయించావు, కాళ్ళకి నూనె రాయించావు, తలకి మందు పోయించావు, చీర కొంగులు భుజం మీద ఉండాలి, నేను హద్దుల్లో ఉండాలి అని నాకు పద్ధతులు నేర్పించావు. మరి నాకు ఇన్ని నేర్పించిన నీకు గురుదక్షిణ తీర్చుకోవాలి కదా. అందుకే నీ ప్రియమైన ముద్దుల కొడుకు కృష్ణి, మీ ఇంటి దీపము కంటి కర్పూరము అని తెగ మురిసిపోతున్న నీ కోడలు మీనాక్షిని
ఇద్దరిని చంపైపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో తెలుగు ఆంటీ. ఎంత అమెరికా నుంచి వస్తే మాత్రం తెలుగు అర్థం కాలేదంటే ఎలాగమ్మా? ఆంటీ ఇంకొక డైలాగ్ కూడా బ్యాలెన్స్ ఉంది, పూర్తిగా విని అప్పుడు ఎంజాయ్ చెయ్యే. ఏం లేదు పెద్ద ఆంటీ, నీ కొడుకు మామూలుగానే చచ్చిపోతాడు, కానీ నీ కోడలి చావుని మాత్రం కొంచెం కొంచెం వెరైటీగా డిజైన్ చేశానులే. అయ్యో ఏం మాట్లాడుతుంది గౌతమి? అవును పెద్ద ఆంటీ, అసలు నా పగ ప్రతీకారమే దాని మీద కదా. అందుకే దాన్ని సిగ్గుతో చచ్చిపోయాలా, అవమానంతో చచ్చిపోయేలా చేసి దానంతట అదే ప్రాణాలు తీసుకునేలా చేయడం కోసం ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టాను. ఆంటీ, ఒక ఆడలేడి ఎలాంటి పరిస్థితుల్లో సిగ్గుతో అవమానంతో చచ్చిపోతుందో నీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. గౌతమి వద్దు గౌతమి, ప్లీజ్ గౌతమి, నీకు దండం పెడతాను, వాళ్ళనేం చేయకు, వాళ్ళు వట్టి అమాయకులే, వాళ్ళనేం చేయకమ్మా. కావాలంటే మమ్మల్ని చెప్పే, వాళ్ళని మాత్రం ఏం చేయకు ప్లీజ్, నీకు దండం పెడతాను. ప్లీజ్ గౌతమి, నా వాళ్ళని వదిలే, నా బిడ్డని వదిలేమ్మా, ప్లీజ్ ప్లీజ్. బాగుంది పెద్దంటి, మీరు అలా బతిమలాడుతుంటే బహు బాగుంది. ఎంత హాయిగా, ఎంత వినుసొంపుగా ఉందో. పెద్దంటి చెవుల్లో అమృతం పోసినంత మధురంగా ఉంది. ఏది మరొక్కసారి అలా బతిమలాడండి. మీ నోటి నుండి ఆ మాటలు మరోమారి వినాలని మా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. ప్లీజ్ గౌతమి, వెటకారాలు చేయకు, మాస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చెప్తే అదే వింటావు, కానీ వాళ్ళని మాత్రం ఏమి చేయకు ప్లీజ్ ప్లీజ్. అబ్బచ్చా, ఇంకేమనిపిస్తుందమ్మా? అది గౌతమి ప్లీజ్ గౌతమి, నీకు ప్రాణాలు తీయడమే కావాలనుకుంటే మమ్మల్ని చెప్పాయి, కానీ వాళ్ళని మాత్రం ఏం చేయకు, నీ కాలు పట్టుకుంటాను ప్లీజ్ గౌతమి. ఓరోరోరోరోరోరోరోరి మట్టిలో మాణిక్యం, నువ్వట్రా? ఎరా సర్కస్ లో బఫోన్ లా ఉంటావు, భూమికి జానా బెత్తడుండవు, ఈ పులి మీదే పులిహార జోకులేస్తావంట్రా? రే, పులి పంజా విసిరితే దాని పవర్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? గౌతమి, మా వల్ల నీకు బాధ కలిగితే నేను చేసిన తప్పుకి మమ్మల్ని అందరినీ శిక్షించు, కానీ వాళ్ళిద్దరు బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, వాళ్ళిద్దరిని ఏం చేయ గౌతమి, ప్లీజ్ గౌతమి ప్లీజ్. అబ్బా, ఎంత బాగా ఏడుస్తున్నావో. దీన్ని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అంటారే కనక మహాలక్ష్మి. ఏంటే, నేను దయ్యాన్నా? గబ్బిలంలా మీ కొంపును పట్టుకుని వేలాడుతున్నానా? ఒసేయ్, ఈ దయ్యం పడితే ఎలా ఉంటుందో తెలిసొచ్చిందా? గౌతమి, ఏంటి గౌతమి ఇది? నీకిది ధర్మమా చెప్పు? మేమందరం ప్రాణాల్ని కుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నాం, వాళ్ళని వదిలిపెట్టు గౌతమి, నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. ఓసిన కొంచెం. ఏటి, నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? ఏంటే, నువ్వు పెద్ద కంచువా? నన్ను వంచి పక్కన పడేస్తావా? బుల్డోజర్ లాంటి దాన్నే నేను, ఎవరడ్డొచ్చినా తొక్కి పడేస్తాను. అమ్మా, నాకు ఒక్కగానొక్క కూతురమ్మా, వాళ్ళ అమ్మకి ప్రతిరూపమమ్మా. నా ఆశలని నా బిడ్డ మీదేనమ్మా, తనకేమన్నా అయితే మేమెవరూ బతకలేమమ్మా. పెద్దవాడిని, నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతాను, దయచేసి వాళ్ళని వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టు. క్యా సీన్ హై రే. అందరూ ఇలా బతిలాడుతుంటే నా సామి రంగా ఆ కిక్కు ఏ రేంజ్ లో ఎక్కుతుందో తెలుసా? అబ్బా, ఈ సీన్ ముందే ఎక్స్పెక్ట్ చేసుంటే మీకెప్పుడో ఫోన్ చేసి ఉండేదాన్ని. ఇలా మిస్ అయ్యానేంటి? గౌతమి, తెలుసో తెలియకో మేము నిన్ను బాధ పెట్టాం, మేము తప్పే చేసామనుకో, నువ్వు ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని మాత్రం
ఇక చాలు. మీరు బతిమాలడం, మీకు నేను కేటాయించిన టైము 2 అయిపోయాయి. సో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు గౌతమి ఛానల్. బాయ్. గౌతమి, 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 హలో గౌతమి, ఫోన్ పెట్టేకమ్మా, నా మాట విను. రే, రే, ఆ దేవుడికి మన మీద కోపమో కక్షో అర్థం కావటం లేదు. ఏదో పగ సాధించినట్టు సాధిస్తున్నాడు. అభోశుభం తెలియని బంగారం లాంటి భవిష్యత్తున్న వాళ్ళని ఆ రాక్షసి ఏం చేస్తుందో ఏమిటో. అయ్యో, ఏ దేవుడు వాళ్ళని కాపాడతాడమ్మా? ఏ దేవుడు వాళ్ళని కాపాడతాడు తల్లి? అయ్యో, ఏమండి, ఈ ఏరియాలో ఫారెస్ట్ ఎక్కడ ఉంది? సీదా 2 కిలోమీటర్లు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి, ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి. మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి. బలరాం ఇక్కడెందుకున్నాడు? ఈ ఎదవెందుకు చేస్తున్నాడు? ఎందుకులే, ఎక్కడున్నావని అడిగితే మళ్ళీ లేనిపోని తలనొప్పులో. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఈ రూట్లో ఎక్కడికి వెళ్తున్నట్టు? బలరాం ఇటెందుకు వచ్చాడు? అతనికి ఇక్కడ పని ఏంటి?
ఎక్కడికి వెళ్తున్నాడు? పెద్దమ్మా, ఆందివేలో ఉన్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. మీరేం టెన్షన్ పడకండి. అది కాదబ్బి, ఆ రాక్షసి ఫోన్ చేసి నీ ప్రియమైన ముద్దుల కొడుకు కృష్ణే, మీ ఇంటి దీపము కంటి కర్పూరము అని తెగ మురిసిపోతున్న నీ కోడలు మీనాక్షిని ఈ ఇద్దరిని చంపైపోతున్నాను. అభి, భయం వేస్తుందయ్యా. ఆ రాక్షసి వాళ్ళని ఏం చేస్తుందో ఏమోనని చాలా చాలా భయంగా ఉందయ్యా. పెద్దమ్మా, మీరు అనవసరంగా భయపడకండి. వాళ్ళకేం కాదు. మేం కూడా ఇప్పటి వరకు అదే నమ్మకంతో ఉన్నాం. కానీ దాని మాటలు విన్నాక ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంతో చచ్చిపోతున్నాం. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియక భయంతోనే ప్రాణాలు పోయేలా ఉన్నాయ్యా. పెద్దమ్మా, మీనాక్షి వాళ్ళకి ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, నేనున్నాను కదా, మీరేం భయపడకండి. అవసరమైతే ఆ గౌతమి ప్రాణాలు తీసైనా సరే మన వాళ్ళని క్షేమంగా తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. పెద్దమ్మా, ఒక ఇంపార్టెంట్ విషయం అడగడం మర్చిపోయాను. ఏమిటయ్యా? బలరాం ఏంటి ఇటు ఫారెస్ట్ ఏరియాలో కనిపించాడు? ఈ ఏరియాలో అతనికేం పని? అదా, ఏం లేదు బాబు. మీనాక్షి వాళ్ళ గురించి వాడికేదో ఇన్ఫర్మేషన్ తెలిసిందంట. అందుకే వాడు కూడా వాళ్ళని వెతకడం కోసం బయలుదేరాడు. అవునా? సరే పెద్దమ్మా, ఉంటాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరు జాగ్రత్త బాబు. కన్నయ్య వాళ్ళ గురించి తెలియగానే ఫోన్ చేయి, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే పెద్దమ్మా. జాగ్రత్త. బండరాయిని దేవుడని మొక్కడం ఏంట్రా, పిచ్చి కాకపోతాను అనుకునేదాన్ని. కానీ ఉన్నాడ్రా, ఆ దేవుడున్నాడు. ఒకే ఒక్కసారి మొక్కాను. దేవుడా, ఓ మంచి దేవుడా, నా శత్రువులు నాశనం అయ్యేలా చెయ్యి, ఆ కొంపుల మనశ్శాంతి లేకుండా చూడు అని. అలా మొక్కుకున్నానో లేదో ఇలా వరం ఇచ్చేశాడు. రేయ్, ఈ మొక్క ముందే తెలుసుంటే ఎప్పుడో మొక్కుకొని ఉండేదాన్ని రా. రే అబ్బాయిలు, సరిపోవట్లేదురా, ఈ ఆనందం సరిపోవట్లేదు. ఆనందం పీక్స్ కి వెళ్ళేలా ఎంటర్టైన్ చేయండి రా. అక్క పదక్క, రాక్క రాక్క, కూర్చో. ఏంట్రా ఎంటర్టైన్ చేయమంటే ఏదో గబ్బర్ సింగ్ సినిమాలో రౌడీలు సెటిల్ అయినట్టు సెటిల్ అయ్యారు. నన్నేమన్నా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారంట్రా? స్కీమ్ వేరే అయినా సీన్ సేమ్ కదక్క. క్యారెక్టర్ మారినా ఎంటర్టైన్మెంట్ కామనే కదక్క. అబ్బ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 , ఏం చెప్తారు? ఇప్పుడే ఇలా చెప్తారా లేక ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్తారా? ఒరే అబ్బాయిలు, కంటెంట్ మ్యాచ్ అవ్వకపోయినా మీ కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చిందిరా. కమాన్, క్యారీ ఆన్, ఎంటర్టైన్ మీ. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా.
కాసు పాములు కరిసే ఇసువంటి తావుల్లా భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్లా ఎండిన చెట్టుకు రాలిన ఆకోలే ఒక్కదానివి నువ్వు రావులమ్మో రావులమ్మ ఎక్కెక్కి ఏడ్సేవు రే లే ఏంట్రా బండరా ఇలా కూర్చున్నానా? ఇక్కడ పాములు దెయ్యాలు తిరుగుతాయా? ఎరా మనం మనుషులం కామా? ఎరా నెక్స్ట్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే మయారి వద్దు ప్లీజ్ నన్నేం చేయొద్దు. వద్దు మీనాక్షి